హంగ్ రానా దగ్గుబాటి కెరీర్ ప్లానింగ్ ఓ పట్టాని ఎవరికీ అర్థం కావటం లేదు. ఓవైపు విలన్ వేషాలు చేస్తూ మరోవైపు హీరోగా ట్రయల్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఊ అంటే విలన్ రోల్స్ ఒప్పుకునే ఈ హీరో ఇప్పుడు హీరోగా సాలిడ్ కంబ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే హిస్టరీని రిపీట్ చేయాలనుకుంటున్నాడు. డైరెక్టర్ తేజ దగ్గుబాటి రానా కలయికలో రాక్షసరాజ మూవీ తెరకెక్కుతోంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి ఆకట్టుకుంది. పైగా రానా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఆ సినిమా నిలిచింది. అందులో జోగేంద్ర పాత్రలో రానా నటన అందరినీ మెప్పించింది. ఇప్పుడు రాక్షసరాజలో అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బావ బామ్మర్దుల కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట తేజ. డైరెక్టర్ తేజ రానాతో ఎవరూ ఊహించని విధంగా పొలిటికల్ గేమ్ ఆడించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా 1930 బ్యాక్ డ్రాప్ లో నడిచే ఓ గ్యాంగ్స్టర్ స్టోరీగా తెలుస్తోంది. స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏదైనా సరే ఫిక్షనల్ స్టోరీకి రియల్ ఇన్సిడెంట్స్ యాడ్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మెయిన్ థీమ్ కి వస్తే బావ ఆనందం కోసం ఏదైనా చేసే బామ్మర్ది క్యారెక్టర్ లో రానా కనిపిస్తారట. బావకి అధికారం కట్టబెట్టి ఆయన కళ్లల్లో ఆనందం చూసేందుకు ఎంతకైనా తెగించే బామ్మర్దిగా ఏదైనా చేస్తాడట. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. జస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్యూరియాసిటీని పెంచిన డైరెక్టర్ తేజ సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తోడల్లుళ్ల పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవర్ఫుల్ రోల్ కోసం లెజెండరీ యాక్టర్లను రంగంలోకి దింపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలో హైలైట్ గా నిలిచే బావ క్యారెక్టర్ కోసం కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లేదా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లో ఒకరు నటించేలా ప్లాన్ చేస్తున్నాడట. రానాతో ఢీకొనే పవర్ఫుల్ రోల్ కోసం ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నాడట. అయితే మోహన్ లాల్ ను తీసుకోవాలని తేజ ఆలోచిస్తున్నారట. ఇక రానాకు జోడీగా రుహానీని తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. మరి రానా ఇంటెన్స్ కి సూపర్ స్టార్స్ రంగంలోకి దిగితే బాక్సాఫీస్ బద్దలవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.